హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. మనం ఒక వారం నుండి గమనిస్తే కనుక ఫోన్‌పేకి సంబంధించిన, జీపేకి సంబంధించిన, పేటీఎం అసలు మీరు ఏదన్నా తీసుకోండి, యూపీఐ యాప్ అని చెప్తే అవన్నీ సాయంత్రం పూట క్రాష్ అయిపోతున్నాయి. దీనికి గల కారణం ఏంటి? మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరుతుంది. అంతేకాకుండా ఈ వీడియోని వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్లో పంపించడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మ్యాటర్‌లోకి వస్తే కనుక మన యూపీఐ యాప్స్ అన్నీ కూడా సాయంత్రం పూట పనిచేయట్లేదు, క్రాష్ అయిపోతున్నాయి. మనం ఎవరికైనా డబ్బులు పంపించినా, డబ్బులు ఎక్కడి నుండి రావాలన్నా రాకుండా చాలా టైం మొరాయిస్తున్నాయి. అంతేకాకుండా మనం ఎవరికైనా డబ్బులు పంపించాలని ప్రయత్నం చేసామనుకోండి, ఆ డబ్బులు ఇక్కడ కట్ అయిపోతున్నాయి కానీ అక్కడ చేరట్లేదు. దీనన్నిటికీ గల కారణం ఏంటి మనం ఈరోజు చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించింది ఏంటంటే, ఇప్పుడు మన ఈ సర్వర్లు గానీ ఇవన్నీ కూడాను కొన్ని పర్టిక్యులర్‌గా కొన్ని బ్యాంక్స్‌కి సంబంధించిన సర్వర్లే మొరాయిస్తున్నాయనమాట. ముఖ్యంగా ఏంటంటే చాలామంది యూపీఐ కస్టమర్స్ ఉన్న ఎస్బీఐ గానీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గానీ, ఐసీఐసీఐ బ్యాంక్ గానీ, యూనియన్ బ్యాంక్ గానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ ఇట్లా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన పేరు గల బ్యాంకులు మాత్రమే, ఈ బ్యాంకుకి సంబంధించిన ఈ సేవలు మాత్రమే అంతరాయం కలిగిస్తున్నాయి. ఎందుకంటే వీటికి సంబంధించిన పెద్ద చాలా యూపీఐకి సంబంధించిన పెద్ద బేసే ఉందనమాట. సో ఇవి అంతా ఏంటంటే సర్వర్ల ప్రాబ్లం వల్ల, మెయింటెనెన్స్ ఇబ్బంది వల్ల ఏమవుతుందంటే చాలామంది ఒకేసారి సాయంత్రం పూట ఏదైనా షాపింగ్‌కి వెళ్ళటం గానీ, బయటికి వెళ్ళటం గానీ, చాలామంది రెస్టారెంట్‌లో అంతా పనులైపోయిన తర్వాత సాయంత్రం బయటికెళ్తారు కదా! ఒకేసారి మూకుమ్మడిగా ఈ యూపీఐ యాప్స్‌ని వాడటం వల్ల క్రాష్ అయిపోవటం, మన మొత్తం ఆగిపోవటం, షట్ డౌన్ అయిపోవటం జరుగుతుందనమాట. సో ఇట్లా ఎందుకని జరుగుతుందంటే సంబంధించిన చాలామంది కస్టమర్స్ యూపీఐ యాప్స్ వాడుతున్నారు. అందరూ ఒకేసారి ప్రయత్నం చేయటం వల్ల సర్వర్ మీద లోడ్ పడిపోయి ఆగిపోతుందనమాట. ఇట్లా ఒక వారం రోజుల నుండి జరుగుతుంది. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, జోబులో మనం ఎంతో కొంత డబ్బులు పెట్టుకొని, ఉదాహరణకి మీరు ఒక రూ. 1000 షాపింగ్ చేద్దాం అనుకుంటున్నారు. రూ. 1000 షాపింగ్ చేద్దామంటే అనుకున్నప్పుడు జోబులో రూ. 1000 పెట్టుకోండి. ఫోన్‌లో కూడా రూ. 1000 ఉంటే పని చేస్తే పర్లేదు. లేకపోతే గనుక మనం ఈ జోబులో ఉన్న రూ. 1000తో మనం షాపింగ్ చేసుకోవచ్చనమాట. లేదంటే రెస్టారెంట్‌కి వెళ్తాం, ఫ్యామిలీతో వెళ్తాం. వెళ్ళినప్పుడు మనం ఫోన్‌పే చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఫోన్‌పే సక్సెస్ అవ్వలేదనుకోండి, రెస్టారెంట్ వాడు మనల్ని బయటికి వెళ్ళనివ్వడు. ఫ్యామిలీతో ఉంటాం మనం. ఏదైనా కొన్నా గానీ అక్కడ మనం డబ్బులు పే చేయకపోతే వాళ్ళు పంపించరు. డబ్బులు ఫెయిల్ అయిపోయినాయి అనుకోండి, అదో లేనిపోయిన టెన్షన్. అందుకని ఏంటంటే కొంచెం డబ్బులు మనం తీసుకొని ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు జోబులో పెట్టుకొని వెళ్తే ఎంతైనా మంచిది. ఎందుకంటే రాను రాను చాలా చాలా కష్టమైపోతుంది. కార్డ్ మనీ ఎక్కువైపోతుందో ఈ లోడ్ అంతా పెరిగిపోతుంది. దీనికి సంబంధించింది ఏంటంటే తగినంత మెయింటెనెన్స్ లేదనుకోండి, చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. మనం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందన్నమాట. మనకేంటంటే కోవిడ్ దగ్గర నుండి అసలు టోటల్‌గా రూపాయైనా, రూ. 5 ఫోన్‌పే, గూగుల్ పే ఇట్లా యూపీఐ యాప్స్ మీదే వాడటం బాగా అలవాటు పడిపోయిందన్నమాట. సో అందుకనే ఈ అలవాటుని మనం నిదానంగా తగ్గించుకుంటూ వస్తే ఎంతన్నా మంచిది. ఫ్యూచర్‌లో మనం బాధపడకుండా ఉంటాం అనమాట. ఏదన్నా ఒక 500, 600 ఇరుక్కుపోయినాయి అనుకోండి, అసలు ఎంత టెన్షన్ పడాలి. చాలామంది మిత్రులు డబ్బులు ఇరుక్కుపోయినాయి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇవంతా ఏంటంటే క్రాష్ వల్లే, ఇంటర్నెట్ ప్రాబ్లమ్ వల్ల, బ్యాంకుల సర్వర్ డౌన్ అవ్వటం వల్ల, లోడ్ పెరిగిపోవటం వల్ల వస్తున్న ఇబ్బందులనమాట. దీనివల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. సో అందుకనే జేబులో ఎంతో కొంత క్యాష్ మనం పెట్టుకుంటే బావుంటుంది. బయటికెళ్ళేటప్పుడు మనం జేబులో ఎంతో కొంత డబ్బులు పెట్టుకొని వెళ్ళటం అలవాటు చేసుకుంటే బావుంటుందనమాట. సో ఇదైతే నా పర్సనల్ ఫీలింగు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.